ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు, పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ఈ నెల 1వ తేదీన ఒక్కరోజే 8,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ముఖ్యంగా 64 లక్షల మంది పేదలకు ఒక్కరోజే సామాజిక పింఛన్ల రూపంలో 2,737 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని శుక్రవారం ఎక్స్లో ట్వీట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54% మందికి పింఛన్లు అందించాం. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భరోసా మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీని జీతాలు అందజేశాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు అనేకం ఉన్న ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కోసం 5,300 కోట్ల రూపాయలు విడుదల చేసి మొదటి తేదీనే వారికి దక్కే ఏర్పాటు చేశాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడంతో పాటు వారి సంక్షేమం చూస్తూ గౌరవం ఇచ్చే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అని తెలిపారు. కలిసి కష్టపడదాం, రాష్ట్ర భవిష్యత్తును మారుద్దామని వారికి పిలుపునిచ్చారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో వీలున్నన్ని మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. వసతి గృహాల వద్ద చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండేలా చూడాలని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామితో వాటి నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీలో మౌలిక వస్తువులు మెరుగుపరచాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న చోట మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలి. మేము సైతం కార్యక్రమాన్ని కొనసాగించాలి. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. ఇందుకు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలి అని అధికారులకు చంద్రబాబు గారు సూచించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాత శిశు మరణాలు నియంత్రణ, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలమృతం, అమృత హస్తం, గోరుముద్ద, గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. అయితే గత 5 ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని వివరించారు. అంగన్వాడీల అప్గ్రేడేషన్లో కూడా పురోగతి లేదని వివరించారు. ఇప్పుడు మరో సమాచారం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 31 నాటికి 7,28 లక్షల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. క్రితం ఏడాది అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రితం ఏడాదిలో గడువు ముగిసే నాటికి దాఖలైన రిటర్నులు 6,77 లక్షలతో పోలిస్తే ఇవి 7.5% అధికమని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. మొత్తం 7,28 లక్షల రిటర్నులలో 5,27 లక్షల కొత్త పన్ను విధానంలో సమర్పించగా 2,00,00,000 రిటర్నులు పాత పన్ను విధానంలో దాఖలైనట్టు శుక్రవారం తెలిపింది. జూలై 31 నాడు ఒక్కరోజే 69,92,000కు పైగా రిటర్నులు వచ్చాయి. తొలిసారి రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 58,57,000 మేర ఉంది. ITR 1ను 3,34,00,000 మంది, ITR 2ను 1,09,000 మంది సమర్పించారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, మనకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి మనం ఎంత ఎక్కువ జీతం సంపాదించినా కానీ ఆరోగ్యం లేకపోతే అంతా శూన్యం.
శారీరక ఆరోగ్యం బాగుండాలంటే రోజు నడవాలని నిపుణులందరూ చెప్పేదే. కనీసం 10,000 అడుగులు నడవాల్సిందేనన్న భావన ఇటీవల కాలంలో చాలా మందిలో పెరిగింది. చివరకు అడుగులను లెక్కించేవారు పెరిగారు. అంత దూరం నడవలేక ఒత్తిడికి గురవుతున్నవారు ఉన్నారు. నిజానికి 10,000 అడుగులు నడవడం మంచిదైనా అది మాత్రమే మన శారీరక ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్ర, ఒత్తిడి లేని జీవితం, ఆహారపు అలవాట్లను పాటిస్తూ 4,000 అడుగులు వేసిన మంచి ఆరోగ్యం సొంతం అవుతుందంటున్నారు. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు. మన సహజంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత మన ఎముకలు మరియు మన కండరాల్లో కొంత క్షీణత అనేది వ్యాపిస్తుంది, క్షీణతకు గురవుతాం. కాబట్టి కొంచెం బరువులు ఎత్తడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ఎముకలు మరియు కండరాలు దృఢంగా అవుతాయి. అంతేకాదు మంచినీళ్ళు ఎక్కువగా తాగండి, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోండి. వీటి ద్వారా ముసలితనం అనేది, వృద్ధాప్యం అనేది త్వరగా రాదు. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయకుండా తగినంత మంచినీళ్ళు తీసుకోకుండా కొంచెమైనా దూరం నడవండి, కొంచెం లైట్ వెయిట్లన్నా ఎత్తండి. అప్పుడు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, మజిల్స్ బలంగా ఉంటాయి. అప్పుడు చూడడానికి ముసలితనం కాకుండా కొంచెం యంగుగా, ఫేస్లో గ్లో వస్తుంది, యాక్టివ్గా ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిది. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.